వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సత్యారెడ్డి. రైల్వే కోడ్ నియోజకవర్గం ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు సుమన్ టీవీ బృందం ప్రజల్లోకి వెళ్తుంది. 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేసి ప్రజల మనో అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని మార్పు అడుగుతారు? ఎందుకంటే ఆయన వస్తేనే ఏమైనా డెవలప్మెంట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమి అభివృద్ధి లేదంటారా? మాకైతే కనపడలేదు. ఎందువల్ల? మీరు ఏమైనా జాబ్లో ఉన్నారా? లేదన్నా, అందుకోసమే అడుగుతున్నాను. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. మీరు ఏం చేశారు? నేను బీటెక్ కంప్లీట్ చేశారు. ఫ్రీగా ఉన్నారా? ఇప్పుడు ఏదైనా టెంపరీగా జాబ్స్ ఉన్నారా? ప్రస్తుతానికి నాకేం దొరక్క నేను ఊరికే ఆడపోయి మార్కెటింగ్ అట్లా ఇట్లా తిరుగుతుంటాను. దానికోసం. మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? నాది అయిపోయి ఒక 3 years పైన అవుతుంది. 3 years పైన అయిపోయింది. అప్పటి నుంచి మీరు జాబ్స్కి లేదు, ఇంకా కంపెనీస్ అన్ని ట్రై చేసినా ఏడా రాలే. ఇంకా హైదరాబాద్ పోయినాము, ఇంకా ఆడ లేదనేసి సరే ఇంక ఊర్లోనే చేసుకుంటాం. మొత్తానికి నెక్స్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమైనా జాబ్స్ కానీ ఏమైనా వస్తాయి అనేసి మేము అయితే చూస్తున్నాం. ఏమని చూడాలనుకుంటున్నారు? ఎందువల్ల? ఎందుకంటే మంచోడు కాబట్టి జగన్కి వేస్తాం. మీకు ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఏమేమి వస్తున్నాయి? ఏమొస్తాయి? పిలిపిస్తాడు, పాపకి పిలిపిస్తారు స్కూల్లో, చిన్న పాపకి. మీరు మార్పు ఏం కోరుకోవట్లేదా? ఏమవుతాం, మా ఎవరు విషయం అంతే కదా. చంద్రబాబు నాయుడు ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది? ఈయన ఇప్పుడే బాగున్నది. మా ఆయన వస్తే ఏం చేస్తాడు? ఎన్ని పెరిగేస్తాడు వచ్చేది. అందువల్ల వచ్చేసి మీరు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏమి చూడాలంటారు? జగన్. నిర్మలా కూడా మేమే సీఎంగా అవుతాం అనేసి అని ఉంది. 5 ఏళ్ళ తర్వాత అవుతుంది. 5 ఏళ్ళ తర్వాత? 5 ఏళ్ళ తర్వాత ఏమోలే, ఇల్లందరూ వచ్చేసారు. రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలంటారు? ముఖ్యంగా ప్రత్యేకంగా మీ సుమన్న వారికి ప్రత్యేక ధన్యవాదములు. రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్లో అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైనాడు 175 అనే ప్రత్యేక నినాదంతో రైల్వే నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలుస్తున్నాము. ఎందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అనుకుంటున్నాం? ఆయన పింఛన్లు ఎన్ని ఇస్తారు? ఎవరు ఇస్తారా? మీకు ఇంటింటికి మీకు ఇప్పుడు పింఛన్ వస్తుందా? మీరు ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారా? రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని మాకు ఈ కోడూరు నియోజకవర్గం అంతా కూడా మేము ఆశిస్తున్నాం. మాకు ఆటోలకి ఆయన వచ్చిన తర్వాత ఆటోలు కష్టకాలంలో ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయల మా సాయం చేస్తూ ఈ నవరత్న అనే పథకాలతో అన్ని విధాల ప్రజలకి ఉపయోగపడేటట్టు ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఎలా ఉంటుందంటే రోడ్డు మీద ఎక్కలేని పరిస్థితి. ఒకప్పుడు ఆయన సీఎం అన్న రోజుల్లో రోడ్డు మీదే ఎక్కలేని పరిస్థితి మా పరిస్థితి. అంతా టీడీపీ వస్తుందనేసి అని ప్రజల్లో రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి ఇస్తే బాగుంటుంది. ఎందువల్ల? ఇప్పుడు పథకాలన్నీ ఇస్తా ఉన్నాడు కదా. రేపు ఆయన ఇస్తే చంద్రబాబు వచ్చినారు ఇస్తాడు. ఇప్పుడు అన్ని పథకాలు ఇస్తున్నాడు. నాటు నేడు ఇస్తున్నాడు, పిల్లలకు చదువుకు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అన్నీ వస్తున్నాయి. తగ్గు తట్టి పెన్షన్ ఇస్తా ఉన్నాడు అందరికి. ఇంకేం చేయాలా? ఒకవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఉంటుంది అంటారు? వస్తే ఆయన ప్రభుత్వం ఆయన ఇష్టం, ఆయన ఉంటుంది. ప్రజలకు మేలయ్యే అవకాశం ఉంటుందా లేదంటారా? వీళ్ళని కాడికి 99% మేలు జరగదు. ఒకవేళ ముఖ్యమంత్రిగా టీడీపీ గవర్నమెంట్ గాని వస్తే 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు, 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ అనేసి అని వెనకలు వస్తున్నాయి. దాని గురించి మీ అభిప్రాయం? అదంతా అవుతుంది. రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తారని. మళ్ళీ మీరు ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా? ఇదే మార్పు, జగన్ గారిదే మార్పు. చంద్రబాబు నాయుడు వస్తారని అంటున్నారు. ఉన్నాడు అనుకుంటారు. మాకు నచ్చిందైతే మేమైతే జగనే. మీకు ఇంట్లో పథకాలన్నీ అందుతున్నాయా? అన్ని నచ్చిందిగా. ఒకవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇటు సర్వేలు పెట్టేది, ఇటు మాట్లాడిన వాళ్ళని ఇబ్బందులు పెడతారు. ఇటు ఓపెన్ గా మాట్లాడిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారు. గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తే మేము ఆటో కూడా తిప్పుకోలేము. 2.5 సంవత్సరం ఆటో కూడా తిప్పుకోలేము చంద్రబాబు నాయుడు వస్తే. 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు, 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. దానివల్ల మీ అభిప్రాయం? చంద్రబాబు ఒక రోజు కూడా ఈ పవన్ కళ్యాణ్ ఒకే ఒక రోజు కూడా ఆయన నుంచి ఏం కాదు పవన్ కళ్యాణ్.
అది జరగదు. ఒక రోజు కూడా ఈ ముఖ్యమంత్రి పదవి గెలచడం తనడం ఎగరేసి ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చేసి సింహాసనానికి వచ్చేసి మా ముఖ్యమంత్రి వచ్చేసి ఇప్పుడు ఎవరు ఉన్నారో ఆయనే కావాలి మాకు. మా ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో వాళ్ళే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. ధర్మాపురము, కోడూరు, ఇరుకులోడు కానీ మేనాదుడు కానీ ఎవరైనా కానీ మీకు అంత ప్రేమగా ఉన్నాము. ఇంకా నువ్వు ఏం చేస్తావో మళ్ళీ నీటి టైం నువ్వు ఎక్కినాక మాకు ఏం తెలిసిందంటే ఒక కరుణ ఒకటి వచ్చింది. పోతే మళ్ళా అన్ని బాధపడినావు, చేసినావు, ఎట చేసినావు. ఈ రోజుల్లో నువ్వు ఖచ్చితంగా కావాలి. మళ్ళా ఈసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కావాలా ఎవరు చూడాలనుకున్నావు? ఎవరా జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూర్చుంటాడు. రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనుకుంటున్నారు? మనం జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకంటే ఆయన కొన్ని పథకాలు పెట్టినాడు. అమ్మఒడి కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ, పోతే మన 45 ఏళ్ళ వయసు వాళ్ళకి కానీ అందరూ ఇచ్చాడు. కానీ ఆయన మంచి చేస్తున్నాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రిగా కూర్చుంటే 5 సంవత్సరాలు టీడీపీ చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రిగాను, 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్, 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు అనేసి అని అక్కడక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీడు చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వయసు ఉండేవాడు, 70 ఏళ్ళు వయసు ఉండేవాడు. ఆయన ఎట్టిస్తారు 25 సీట్లు, 24 సీట్లు ఇచ్చారు. ఆ సీట్లకు ఆయన గెలిచేది ఎన్ని గెలుస్తాడో, మనకాడ తెలియదు. మొన్న పోయిన చూరు అయితే ఒక సీటు కాడ గెలిచాడు. సీటు గెలిచినాడు, అది కూడా వైసీపీలో పోయింది.